కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా వంచిందని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్నిపోటుకు రెండేళ్ల పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్లు 1వ తేదీనే ఇంటికి అందేదని, ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీని తొంగలో దూకడమే కాకుండా పాత పెన్షన్లకు కోతలు విధిస్తున్నారని, మెగా డిఎస్పీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో చంద్రబాబు మళ్లీ వంచారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, తాము అభివృద్ధి చేసిన స్టేడియంను కబ్జా చేసేలా బినామీలకు కట్టబెడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 8, 9 తేదీల్లో క్లస్టర్ల వారీగా సమావేశాలు, 12న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు మేము ఇస్తాము ఈ కూటమి ప్రభుత్వం అనేది. ఎప్పుడైనా కానీ వయసు తగ్గించినప్పుడు పెన్షన్లు పెరుగుతాయా తగ్గుతాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పెన్షన్ల కంటే కూడా ఎందుకు మీరు తక్కువ ఇస్తారు ఈరోజు అంటే, 50 ఏళ్లకి పెన్షన్ అమలే లేదు. అదేవిధంగా గతంలో ఇచ్చిన పెన్షన్లు కూడా కోత విధించి వివిధ వంకలు చెప్పి కనీసం కొత్త పెన్షన్ 2 ఏళ్ళు అయితే కూడా ఒక్క పెన్షన్ కూడా కొత్తది మంజూరు చేసిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఫ్రీ బస్సు, ఇంతకుముందు గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు తిరుపతి నుంచి అరసవల్లికి, అరసవల్లి నుంచి శ్రీశైలానికి మీ ఇష్టం వచ్చినట్టు తిరగమని చెప్పని 16 కేటగిరీల బస్సులు ఉంటే కనుక దాంట్లో 5 బస్సులకు మాత్రమే అరాకొరతో అనుమతులు ఇచ్చి మహిళల్ని మళ్ళీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా దీపం పథకం, ప్రతి నెల కూడా 3 ఉచిత సిలిండర్లు ఇస్తానని వ్యక్తి, 3 ఉచిత సిలిండర్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి, అది కేవలం 1 మహా పడితే 2వది, అది కూడా డబ్బులు ఎవరికి పడ్డాయో తెలియని పరిస్థితి. ఇది కూడా మోసమే. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం బిగిన్ చేస్తే ఇతను మొదటి సంవత్సరం పూర్తిగా కొట్టేశాడు. అదేవిధంగా మళ్ళీ అరాకొర నిధులు విడుదల చేయడం, అది కూడా అందరికి ఇవ్వకపోవడం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మెగా డిఎస్ అని చెప్పని మెగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. మెగా డిఎస్ అని చెప్పని డబ్బాలు కొట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సి అనౌన్స్ చేశారో దాన్ని ఆపేసి మళ్ళీ దాంట్లో అన్ని కండిషన్స్ మార్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు అమ్ముకునే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని ముందుకు తీసుకొచ్చింది తప్ప ఏ ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు మెగా డిఎస్సి లేదని చెప్పిన దానికి అనేక సాక్ష్యాధారాలతో బయటపెట్టడం కూడా జరిగింది అందరూ కూడా. అందుకనే ఈరోజు ఈ 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రేపు మా మండల అంటే మా క్లస్టర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, 8, 9 తారీఖుల్లో పార్టీ అదేవిధంగా ప్రజలందరూ కలుపుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. 12వ తారీఖు నాడు భారీ ఎత్తున ర్యాలీ, ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలిసి వచ్చిన పార్టీలతో కావచ్చు, ప్రజానికాన్ని కూడా అందరినీ కలుపుకొని ఈ ర్యాలీని కూడా విజయవంతం చేసే విధంగా అందరూ రావాలి, విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. ముద్దు నిద్రపోతూ దుబారా ఖర్చులు చేయడం, పనికిరాని ఖర్చు, మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. పైపెచ్చు పూర్తి చేసుకుని ఏమంటున్నారు, అన్ని పథకాలు మేము అమలు చేసేసాం, మీరు పండగ చేసుకోండి అని చెప్పని ఒక దుర్మార్గపు దుష్ప్రచారం చేయడం. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులందరికీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు మనస్సాక్షితో మాట్లాడండి.
ఏ మాత్రం హామీలు మీరు అమలు చేశారు? కానీ కాపులకైతే కాపు నేస్తామని, ఓసీలకైతే ఈబీసీ నేస్తామని చెప్పని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకైతే చేయూత అని చెప్పని 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మహిళల ఖాతాలో వేసిన మహామనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆడబిడ్డ నెదుగురికి ఏం చెప్పారు? నెలకి 1,500 రూపాయలు మేము ఇస్తాము, మీ ఇంట్లో ఒకళ్ళు ఉంటే కనుక 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అని చెప్పని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓదర కొట్టారో కొట్టలేదా? ఇంకొక మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కనుక నీకు 15,000, నీకు 1,500, నీకు 15,000 అని చెప్పని ప్రచారం చేసి, తప్పుడు ప్రచారాలు చేసి మీరందరూ కూడా వాగ్దానాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికి ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేదాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 60 ఏళ్ళకి మార్చి 3,000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపే వాళ్ళందరికీ పెన్షన్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 50 ఏళ్ళకి మేము పెన్షన్ ఇస్తాము, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పని సుమారు గతం కంటే కూడా 5 లక్షలతో రాష్ట్ర ప్రజలకి మేలు చేసేది కాకుండా అభివృద్ధి అనేది ఎక్కడా కనబడిన పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలి, మన పశ్చిమ నియోజకవర్గంలో అయితే కనుక ఎక్కడ అభివృద్ధి ఉందో తెలియదు. ఏదో గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా నగరపాలక సంస్థ ఉన్నప్పుడు అరాకొర నిధులు అది మేము ఎప్పుడులో అప్పుడు మేము పెట్టి శాంక్షన్ చేయడం తప్ప, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ చేశారా? గతంలో ఏదైతే మేము శంకుస్థాపన చేసిన ప్రారంభం చేయడం, మేమేదో శాంక్షన్ చేసిన శంకుస్థాపన చేయడం తప్ప మీరు ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని ఎక్కడైనా మీరు అభివృద్ధి చేశారా అని చెప్పి అడుగుతున్నాను. పైపెచ్చు మేము స్టేడియంని అద్భుతంగా దాన్ని చక్కగా ఒక షటిల్ కోర్టులు కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్లు పెట్టి స్టేడియంని బాగు చేస్తే దాన్ని ఈరోజు పూర్తిగా కూడా కబ్జా చేసే విధంగా, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన బినామీలకి దాన్ని ఎగ్జిబిషన్లు అని చెప్పని వాటికి అని చెప్పని ఆ స్టేడియం అంతా కూడా పాడు చేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీకే దక్కుతుంది. ఎందుకంటే స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పట్టించుకునే పరిస్థితి లేదు, అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఇది పెద్ద పెద్ద మాటలు మాడతారు. కొండ ప్రాంతాల్లో మేము ఎక్స్కలేటర్లు వేస్తాం, పైకి కింద నుంచి ఎస్కలేటర్ వేస్తారంట. 2 ఏళ్ళు అయింది, ఎస్కలేటర్ లేదు, కనీసం మెట్లు బాగు చేసిన పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల్ని ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తెలియజేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరూ కలుపుకొని ఉద్యమం తీవ్రతం చేస్తామని కూడా తెలియపరచుకుంటూ, ఈ 2 ఏళ్ళు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులందరూ కూడా పరిపాలన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, ఇది ఎక్కడితో ఆగేది కాదు. మీరు ఏది చేయకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళవిప్పుతుంది. తప్పకుండా మేము పోరాటం ద్వారా అన్ని సాధించుకుంటాం, లేకపోతే మీ మెడలోంచే సరే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కూడా మీ ద్వారానే తెలియపరచుకుంటాను. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కార్యాలయంలోన మోసానికి 2 ఏళ్ళు, ఏదైతే కూటమి నాయకులు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 2 ఏళ్ళు అయిన సందర్భంగా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలోన మా కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, మా కార్యకర్తలు, మా నాయకులందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రజల్ని గత 2 ఏళ్లుగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగస్తుల వరకు, ముఖ్యంగా మహిళల్ని పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ, ఈ కూటమి నాయకులు అందరూ కలిసి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం అన్నది జరిగింది. వీళ్ళు మోసపూరితమైన హామీలు, అలవకాని హామీలు ఇచ్చి ఆ రోజు గద్దెనెక్కి సిగ్గు లేకున్నా మేము పూర్తి స్థాయిలో అమలు చేసుకున్నాము అని చెప్పి
మీటింగుల్లోన 4 సార్లు సీఎం 40 ఏళ్ల ఇండస్ట్రీ అయిన వ్యక్తి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పడము ప్రజలు ఎంత నవ్వుకుంటున్నారంటే, మమ్మల్ని దగా చేసి ఈ రకమైన మాటలు ఎలా చెప్పగలుగుతున్నారు ఈయన అని చెప్పి రోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి ఒక భస్మాసురుణ్ణి తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టుకున్నామని ఏ రకంగా వాళ్ళు పోపోతున్నారంటే 2029లోన ఈ ఒక పరిపాలన తెగ అన్నది 2029లో ఖచ్చితంగా వాళ్ళకి తెలిసొస్తుంది. ఎందుకంటే పిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పేరు మార్చుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకము జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిందో, లేకపోతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసిందో, ఈ సంక్షేమ పథకాలకి పేరు మార్చుకొని పెట్టుకోవడమే తప్పితే గాని వీళ్ళు సొంతంగా ఆలోచించి ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని, ఒక సంక్షేమ పథకానికి కూడా ఒక పేరు పెట్టుకోవాలని అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ వీళ్ళు ఏ రకంగా పిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 అన్నారు. ఒక్క రూపాయి పడిన దాఖలాలు లేవు. ఏదైతే చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉన్నారో పిల్లలు, వాళ్ళందరికీ జీవన భృతి నెలకి 3000 ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఒకటి పడింది లేదు. మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఒక్క సిలిండర్ తోటి కాలం గడిపేశారు. ఏమనంటే ఎక్కడో యుద్ధం అంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు రైతుల్ని పూర్తిగా మోసం చేసి ఈ రోజు రైతులు అలో లక్ష్మణ అని ఏడ్చే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. ఉద్యోగస్తులు వాళ్ళకి ఇస్తామన్న ఏ ఒక్క వాళ్ళకి బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా వేయకుండా ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పొడిచారు. వీళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, డోక్రా మహిళల దగ్గర నుంచి అంగన్వాడీ మహిళల వరకు ఎవరిని వదల. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈయన వెన్నుపోటు అన్నది ఈయన సీఎం గా మొదలెట్టిన రోజు నుంచే మొదలైంది. ఏనాడైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని ఈయన కైవసం చేసుకున్నాడో ఆ రోజు నుంచి వెన్నుపోటు మాత్రమే ఈయన పరమావధిగా మలుచుకొని ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తారు, నాయకుల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఈయన వెన్నుపోటు పొడవందంటూ ఎవ్వరూ లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. కానీ 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే తప్పు చేశారో ఈ రోజు పూర్తిగా రియలైజ్ అవుతున్నారు. ఇంకా ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే ప్రజల్ని వీళ్ళు పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారో ఆ మోసాన్ని ప్రజలకి అవేర్నెస్ వచ్చే విధంగా కార్యక్రమాలు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోన పూర్తి స్థాయిలో మేము ప్రజల వద్దకు తీసుకెళ్తాము. ప్రజలకి మీకేం బెనిఫిట్ జరిగింది, వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, పండగ చేసుకోమంటున్నారు మిమ్మల్ని, ఏ రకంగా మీరు పండగ చేసుకుంటున్నారా అన్నది చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా మేము పోరాడతాము. తక్షణమే ఇచ్చిన సూపర్ 6 అమలు చేయకపోతే ఊరుకునే పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము ప్రజల్లోనే ఉంటాము, ప్రజలతో పోరాడతామని తెలియజేస్తాం. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం మరి అంతమైపోవాలని కోరుకుంటూ, ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి ఆదేశానుసారం వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ మరి ప్రజల్లోకి వెళ్ళమని మరి తెలియజేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశానుసారం మరి ఈ రోజున మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారి సారథ్యంలో ఈ రోజున వారి కార్యాలయంలో మరి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కలిసి మేయర్ గారు, చైర్మన్స్, అట్లా ఇతరత్ర అన్ని విభాగాల్లో పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కలిసి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలతో మమేకం అవడానికి ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం అయితే మేము చేయబోతా ఉన్నాం. మరి అన్న వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దిక్కుమాలిన దగా ప్రభుత్వం ఇంకెంతకాలము ఉండేటటువంటి పరిస్థితి లేదు. మరి Day 1 రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చిటికేస్తే సంవత్సరం పూర్తవుతుంది. సో 2 ఏళ్లు పూర్తయిపోయింది. ఆయన ఇంకొక చిటిక వేశారంటే ఇంకో 2 ఏళ్లు కూడా పూర్తవుతుంది. మళ్ళా ఎన్నికల సమర రంగం అనేది సిద్ధం కాబోతా ఉంది. మరి ఈసారి మీరు చేసిన దగాకి మరి
ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేరు. మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు బంగారంలా మారటాన్ని మీరు అడ్డుకోలేరు అని చెప్పని తెలియజేస్తూ మరి ప్రజల్లో ఈ యొక్క విషయాన్ని తీసుకువెళ్ళడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరి అన్న ఆధ్వర్యంలో జరుగుతుండగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. Like, subscribe and press the bell icon for new updates.